డబ్బులు కావాలంటే అడగాలి కాని మనుషుని చెప్పడమేంటి? మనిషి అన్నవాడు ఎవడైనా ఇలా చేస్తాడా? నీకు తెలియకుండా ఇదంతా జరిగిందనుకున్నాను, కానీ ఈ పాపంలో నువ్వు కూడా పాలు పంచుకున్నావంటే వాడితో పాటు నీకు కూడా ఇంట్లో స్థానం లేదు. పెద్దమ్మయ్యని ప్రేమతో పెంచుకొని పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకుంటే మాకు బాగా బుద్ధి చెప్పావు. హే, వాడితో పాటు నువ్వు కూడా బయటికి పోవే. పొట్టి చేతులతో కట్టుబట్టలతో వెళ్ళమంటే ఎలా వెళ్తాం నాన్నా? మాకు ఆస్తి ఇస్తామన్నారు కదా, అదిస్తే సంతోషంగా వెళ్ళిపోతాం. ఇంత చేసి సిగ్గు లేకుండా ఇంకా ఆస్తి అడుగుతున్నావా? కన్న కూతుర్ని ఇంటి అల్లుడిని గెంటేయడానికి మీకు లేని సిగ్గు ఆస్తి అడగడానికి మాకెందుకు? మాకివ్వాల్సింది మాకిస్తే మేము వెళ్ళిపోతాం. మీకిప్పటికే చాలా ఇచ్చాం, ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు. పోండి కడిచే. ఆ మాట మీరు కాదు నాన్నా, తమ్ముడు చెప్పాలి. వాడు ఈ ఆస్తి మొత్తం మాదే అన్నాడు. వాణ్ణొచ్చి చెప్పమనండి, వెళ్ళిపోతాం. అప్పటిదాకా ఇక్కడే ఉంటాం. రండి. చెయ్యకూడని తప్పు చేసి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటామంటే ఒప్పుకోనేది లేదు. హే, మర్యాదగా మీ అంతటి మీరే వెళ్తే సరే, లేదంటే పోలీసులు పిలుస్తాను. హా, పిలవండి నాన్న. పోలీసులనే కాదు, మీ ఆర్మీ వాళ్ళని కూడా పిలవండి. మేమిక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. పోలీసుల్ని పిలుస్తారట, పోలీసుల్ని. కన్న తండ్రిని అరెస్ట్ చేయించడానికి నువ్వు మీ ఆయన కలిసి పోలీసుల్ని ఇంటికి రప్పించారు కదే, ఆ రోజు నీ బుద్ధి ఏమైంది? మీరే సరిగ్గా ఉంటే మేమిలా ఉండేవాళ్ళవా ఏంటి? నీకు మీ ఆయనకి ఏం తక్కువ చేసావా అవంతిక? ఇంత పెద్ద నమ్మక ద్రోహం చేసి ఇంకా ఇంట్లో ఉంటామని ఎలా అంటున్నారు? నమ్మక ద్రోహం చేసింది మేం మాత్రమేనా? ఏ గౌతమ్ గారు చేయలేదా? వాడు అతిథిని పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి ఈ అహల్యని పెళ్లి చేసుకోలేదా? వీళ్ళిద్దరూ కలిసి ఇంద్ర చావుని దాచిపెట్టలేదా? ఇదంతా నమ్మక ద్రోహం కాదా? తప్పులు అందరూ చేస్తారు. ఎటొచ్చి మేమే తప్పు చేసినట్టు మమ్మల్ని నిందిస్తున్నారు, గెంటేస్తాం అంటున్నారు. ఎక్కువ మాట్లాడక అవంతిక. మీలాగా ఈ ఇంట్లో తిన్నింటి వాసాలు ఎవరూ లెక్కపెట్టలేదు. మనుషుల్ని చంపాలనుకోలేదు. మీరిద్దరు క్రిమినల్స్. మీరిద్దరు ఈ ఇంట్లో ఉండడం నాకిష్టం లేదు, మీ అమ్మకి ఇష్టం లేదు, ఇక్కడ ఎవ్వరికి ఇష్టం లేదు. గౌతమ్ వచ్చినా సరే మిమ్మల్ని గెంటేమని చెప్తాడు. మీరు ఈ ఇంట్లో ఉండాలని ఎవ్వరూ అనుకోవడం లేదు. నేను అనుకుంటున్నాను సార్. దయచేసి అన్నయ్యని, అవంతిక గారిని ఇంటి నుంచి పంపించకండి సార్. వాళ్ళు నిన్ను చంపాలని చూశారు, అలాంటి వాళ్లను ఇంట్లో ఉండనివ్వమంటావేంటి? నాకేం కాలేదు కదండి. ఆ దేవుడి దయ వల్ల నేను ప్రాణాలతో ఉన్నాను కదా. నీ టైం బాగుండి బ్రతికేవమ్మా, కానీ ఇలాంటి వాళ్ళ వల్ల నీకెప్పటికైనా ప్రమాదమే. రేయ్, పోన్రా బయటికి. సార్ పోరా. సార్ ప్లీజ్ సార్, దయచేసి వాళ్ళని క్షమించండి సార్. నాకు అడ్డుపడకమ్మా. వీళ్ళు నా పట్ల చేసిన దానికైనా నేను క్షమిస్తానేమో గాని కడుపుతో ఉన్నదానివని కూడా చూడకుండా నిన్ను చంపాలని చూసిన వీళ్ళని అస్సలు క్షమించేది లేదు. తెలియక తప్పు చేశారు సార్, ఈ ఒక్కసారికి వదిలేయండి. వాళ్ళు మళ్ళీ ఇలాంటి తప్పు చేయరు. కన్న కూతుర్ని ఇంటి నుంచి గెంటేసిన పాపం
మీకొద్దు సార్. ఇంటల్లో నీ ఇంట్లో నుంచి పంపించేస్తే పరువు పోతుంది సార్. బయట ప్రపంచం మిమ్మల్ని ఎంతో గొప్పగా గౌరవిస్తుంది. అలాంటి మీ ఇంట్లో ఇలా జరుగుతుందని తెలిస్తే బాగోదు సార్. నేను అరెస్ట్ అయిన రోజే నా పరువు పోయిందమ్మా. ఆ రోజు నువ్వే గనక లేకపోయి ఉంటే సుభద్ర నేను చనిపోయేవాళ్ళం. మా ప్రాణాల్ని కాపాడి ఈ ఇంటి పరువును కాపాడిన నిన్ను చంపాలని చూశారు వీళ్ళు. పోండ్రా బయటికి. నాన్న, అయ్యో, సార్, నడవరా. వద్దు సార్. గౌతమ్ గారు, మీరైనా చెప్పండి సార్కి వీళ్ళని క్షమించమని చెప్పండి. మీరు చెప్తే సార్ వింటారండి. వాళ్ళు బయటికి వెళ్తే ఈ ఇంటి పరువు గౌరవం పోతుందండి. దయచేసి వాళ్ళని వదిలేయమని చెప్పండి. వదిలేయండి అన్న. రేయ్, వీళ్ళేం చేశారో తెలుసారా నీకు? తెలుసు అన్న. అక్క ఎలాంటిదో బావ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. బాధపడాల్సిన విషయం ఏంటంటే నాకన్నా మీకన్నా మనందరికన్నా వీళ్ళ గురించి అహల్యకి ఎప్పుడో తెలుసు. తనని వీళ్ళు చంపాలనుకుంటున్నారని తనకి ముందే తెలుసు నాన్న. అయినా సరే ఈ ఇంటి పరువు పోకూడదు, కుటుంబ గౌరవం కాపాడాలని తను మౌనంగా ఉంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్తే అక్క బావ బతకలేరని వాళ్ళని కాపాడుకుంటూ వచ్చింది. ఈ విషయం చెప్తే మీరు బాధపడతారని నేను కూడా ఎప్పుడు చెప్పలేదు. కడుపుతో ఉన్న వాళ్ళు అడిగితే కాదనకూడదంటారు. అహల్య అడిగినట్టు అక్కని బావని క్షమించండి అన్న. నాన్న, వాళ్ళు ఇలా చేయడం మొదటిసారి కాకపోయినా చివరిసారి అనుకుని వదిలేయండి. ఆహా, మీ మొగుడు పెళ్ళాల ముష్టి మాకేం అక్కర్లేదు. మీ దయాదాక్షిణ్యాల మీద బ్రతికే కర్మ మాకేం పట్టలేదు. నీ నోటితో ఈ ఆస్తంతా నాదే అన్నావు కదా, ఆ ఆస్తి ఇచ్చేసేయి, మేము వెళ్ళిపోతాం. అమ్మ తర్వాత అమ్మవే. నువ్వు అడిగితే ఆస్తి ఏంటక్క, నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను. కానీ నువ్వు బావ కలిసి అహల్య ప్రాణాలు తీయాలనుకున్నారు చూడు, అది నేను ఎప్పటికీ క్షమించలేను. మీరు ఎన్ని తప్పులు చేసినా అహల్య మిమ్మల్ని క్షమించింది. మీరు సంపాదించుకున్న అతిపెద్ద ఆస్తి ఏంటో తెలుసా? అహల్య క్షమాపణ.